మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఒకసారి మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు చెప్పండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ 9 పాదములు కలిసినటువంటిది మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది, శుభకార్యాలు చేస్తారు. కొన్ని చోట్ల అపనిందలు కలిగే అవకాశం కూడా ఉంది. బంధువర్గం వారితో ప్రేమగా వ్యవహరించాలి. సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగులకి స్థానచలనం ఉన్నది. దూర ప్రాంతాలకు బదిలీలకు అవకాశం ఉంది. వ్యాపారులకు అధిక ప్రయాసతో కష్టం మీద లాభాన్ని పొందుతారు. అధికారులు ఒత్తిడి కూడా ఉంటుంది. వాహనదారులు అప్రమత్తతో ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనం నడిపే వారందరూ కూడా ఈ రాశివారు ముఖ్యంగా అప్రమత్తతో ఉండాలి. అప్రమత్తతో ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు మంచి అనుకూలమైనటువంటి సమయం. అనారోగ్య సమస్యలు ఈ రాశివారికి తలెత్తే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరాశ నిస్పృహలు వెంటాడుతాయి. అప్పు ఇచ్చేవారు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. భూమి కొనుగోలు అధిక లాభాన్ని ఇస్తుంది. కళాకారులకు, విద్యార్థులకు మిశ్రమ ఫలితం వస్తుంది. కిరాణా, రవాణా, వ్యాపార రంగం వారికి అధిక లాభం ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా క్రమేపీ విజయాన్ని సాధిస్తారు. ఆర్ద్ర నక్షత్రం వారు కుటుంబ సభ్యులతో, అలాగే బంధువర్గంతో విరోధాలు కలగకుండా చూసుకోవాలి. పునర్వసు నక్షత్రం వారు శాంత స్వభావంతోనే అవరోధాలను అధిగమించగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం, హరి సంకీర్తనం, భాగవత శ్రవణం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనుకూలిస్తాయి. బుధగ్రహ జపం, హోమం, నవగ్రహ ప్రదక్షిణం చేసుకోవాలి. తులసి చెట్లను పెంచాలి. అలాగే తులసి మొక్కలను పంచాలి. ఇలా చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది.